వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం నెల్లూరు పోలీసులు హైదరాబాద్కు వెళ్లారు. క్వార్జ్ అక్రమ మైనింగ్ రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను వినియోగించడంపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకానిపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని కాకాని గోవర్ధన్ రెడ్డికి ఆదివారం రోజే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నోటీసు ఇచ్చేందుకు ఆదివారం సాయంత్రం పొదలకూరు పోలీసులు నెల్లూరులోని కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కానీ ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించి పోలీసులు వెళ్లిపోయారు. అయితే ఈ రోజు తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసేందుకు హైదరాబాద్కు వెళ్లారు. నిన్న సాయంత్రం నెల్లూరులోని ఇంట్లో కాకాని లేకపోవడంతో గేటుకు నోటీసులు అంటించారు పోలీసులు. ఇక హైదరాబాద్లోని ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉగాది జరుపుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోస్ పెట్టారని కాకాని గోవర్ధన్ రెడ్డి. దీంతో కాకాని హైదరాబాద్లో ఉన్నారనే సమాచారంతో బయలుదేరి వెళ్లారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులపై పోలీసులు స్పందించడం లేదు. ఇకపోతే రేపు కాకాని విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి. ఇంకా కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు పోలీసులు రెండోసారి అయితే అందించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లడం, నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్లోని కాకాని నివాసానికి వెళ్లారు. అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులోకి లేకపోవడంతో ఆ ఇంటి గేట్లకే నోటీసులు అంటించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ కేసు వ్యవహారం చూసుకుంటే పొదలకూరు మండలంలోని తాటిపత్తి సమీపంలో రుస్తుం మైన్ కి సంబంధించి రుస్తుం మైన్ లో సుమారు 250 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ చేశారు. ఈ మైనింగ్ కి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్స్పోజర్స్ అంటే ఏదైతే పేలుడు పదార్థాలు నిర్వహణ కానీ వాటిని తరలించడంలో కానీ అలాగే అక్రమంగా క్వార్జ్ ని తరలించారని చెప్పి దీనికి సంబంధించి ఆయన మీద గతంలో అంటే సుమారుగా 2-3 నెలల క్రితమే ఫిర్యాదులు అందాయి. సో ఎవరైతే సర్వేపల్లి ఎమ్మెల్యే ఉన్నారో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన ఇచ్చిన కొంత సమాచారం మేరకు మైనింగ్ అధికారులు రంగంలో దిగారు. అనంతరం కూడా వీరంతా కూడా అక్కడికి వెళ్ళడం, రుస్తుం మైన్లు అంతా కూడా పరిశోధన చేసిన తర్వాత సుమారుగా అక్కడ ఎంత మేర మైనింగ్ లో సుమారుగా 61,313 మెట్రిక్ టన్నుల క్వార్జిన్ అక్రమంగా తరలించినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి సీనరేజ్ ఛార్జీలతో పాటు 10 జరిమానా అంటే మొత్తం మీద 7.56 కోట్ల పైగా లెక్క తేల్చారు. దీనికి సంబంధించి షోకాజ్ నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై ప్రస్తుతం మైనింగ్ రెడ్డి బాలాజీ నాయక్ గత నెల 16 పొదలకూరు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు చేసినప్పుడు మొదట కేవలం 3 పైన ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం కూడా ఈ 3 పేర్లు కాక A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా చేర్చడం జరిగింది. అనంతరం దీనికి సంబంధించి మొత్తం 8 మందిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించిన పరిస్థితులు ఉన్నాయి. కానీ A1 గా ఉన్న ముద్దాయి మాత్రం ఆయన దీనికి సంబంధించి ఇప్పటికే బెయిల్ కూడా తెచ్చుకొని ఉన్నారు. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక మాజీ మంత్రిగా పనిచేశారు. వైసీపీలో చాలా కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కూడా ఉన్నారు. సో కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేకుండా ఉంటే కాకాని గోవర్ధన్ రెడ్డి నోటీసులు తీసుకున్న తర్వాత ఏదైనా కూడా విచారణ ప్రక్రియ అయితే ప్రారంభం అవుతుంది. ఈ నోటీసులు అందించేందుకు పొదలకూరుకు సంబంధించిన పొదలకూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన హనీఫ్ ఎస్ఐ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లడం జరిగింది. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి లేకపోవడంతో నిన్న ఇంటి గేట్లకి కూడా నోటీసులు అందించారు. గత వారం రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక వదంతులు రావడంతో ఈ కేసుకు సంబంధించి కాకాని అనుచరులు కావచ్చు, అలాగే కాకానికి సంబంధించిన అభిమానులు కావచ్చు, కాకాని గోవర్ధన్ ఇంటి వద్ద ఒక పహరా కాసిన పరిస్థితులు ఉన్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా సుమారు వారం రోజుల పాటు కాకాని ఇంటి వద్దనే వాళ్ళు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కానీ శుక్రవారం కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లోని తన కూతురు నివాసం వద్దకు వెళ్లారు. అక్కడే కూడా ఉగాది కూడా జరుపుకున్నారని చెప్పి కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల పరంగా తెలిసింది. కానీ పోలీసులు ఇక్కడ ఇచ్చిన నోటీసులకి ఎక్కడ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులోకి లేకపోవడంతో హైదరాబాద్ లో ఉన్నట్టు సమాచారం రావడంతో ఒక టీం అయితే నేరుగా కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ నివాసంలో అక్కడికి వెళ్లి నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పి హైదరాబాద్ కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కాకానికి సంబంధించిన న్యాయవాదులు చెప్తున్న మాట ఏంటంటే ఏదైనా ఒక కేసు విచారణకు సంబంధించి ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత కొంత సమయం తీసుకోవచ్చు, అలాగే కొంత టైం కూడా తీసుకోవచ్చు. వెంటనే నిన్న నోటీసులు ఇచ్చి ఈ రోజు దీనికి సంబంధించి హడావిడి చేస్తున్నారు పోలీసులు అని చెప్పి ఇప్పటికే కూడా కొంత ఇక్కడ నెల్లూరు లోకల్ అనుకుంటున్న పరిస్థితి తలెత్తుతుంది. కానీ ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎటువంటి మెసేజ్ అయితే బయట రావట్లేదు. కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి కానీ, లేదంటే కాకాని గోవర్ధన్ రెడ్డి కార్యాలయానికి సంబంధించి కానీ, లేదంటే వైసీపీ పార్టీ ఆఫీస్ సంబంధించి కానీ ఏ ఒక్క విషయం కూడా బయటకు రాకపోవడంతో ఏదైనా కూడా
ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు మామూలుగా అయితే నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి అయితే హాజరు కావాల్సి ఉంది 11 గంటలకు ఈ రోజు. కానీ పోలీసులంతా కూడా వెయిట్ చేసిన పరిస్థితి. 11 గంటలకు గోవర్ధన్ రెడ్డి వస్తారా రారని చెప్పి ప్రజలు కూడా చాలా మంది ఉత్కంఠ పరిస్థితులు చూశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి 11 గంటలకు రాకపోవడంతో డిఎస్పీని ఒక వివరణ కూడా కోరడం జరిగింది మీడియా పరంగా మనం. కానీ డిఎస్పీ ఈ కేసు మీద మాట్లాడేదానికి ఆయన విముఖత చూపారు. కాకాని గోవర్ధన్ రెడ్డి నేరుగా లైన్ లోకి వస్తే కానీ, లేదంటే కాకాని గోవర్ధన్ విచారణకు వచ్చిన తర్వాత మాత్రమే ఈ కేసుకు సంబంధించిన విషయాలు కానీ వెల్లడిస్తామని చెప్పి ఏదైతే రూరల్ డిఎస్పీ ఉన్నారో ఆయన కూడా మనకి తెలియజేయడం జరిగింది. మొత్తం మీద హైదరాబాద్ లో కాకాని గోవర్ధన్ రెడ్డి నోటీసులు తీసుకున్నారా, ఒకవేళ తీసుకుంటే ఆయన ఎప్పుడు విచారణకు వస్తారని చెప్పారు. విచారణకు వస్తే మాత్రం చాలా రకాలైన ఈ కేసులో ఇప్పటికే ఈ ప్రభుత్వం అఫీషియల్ గా వేసిన 7.50 కోట్ల జరిమానా కావచ్చు, లేదంటే ఎక్స్పోజ్ మెయిన్ ఏదైనా అక్రమ రవాణా చేశారు, లేదంటే ఇది చాలా నాన్ బెయిలబుల్ కేసు, అలాగే ఇది పెద్ద ఎత్తున ఒక భారీ కేసుగా అయితే అంటే ఇది పెద్ద విషయంగా నిర్ధారిస్తారు. ఎందుకంటే ఎక్స్ప్లోజివ్స్ అనేది వాటికి ఎక్కడి నుంచి వచ్చాయి, దానికి సంబంధించి కాకాని గోవర్ధన్ ఎక్కడ వాటిని పెట్టారు, లేదంటే ఇవన్నీ కూడా కేవలం కల్పితాలా, లేకుంటే వాటిలో నిజాలేంది, కేవలం ఆరోపణలు ఇవన్నీ కూడా పోలీసులు అయితే మనకి తెలిసిన సమాచారం మేరకు పక్కాగా 30 నుంచి 40 వరకు ప్రశ్నలు అయితే దీనికి సంబంధించి ప్రశ్నలన్నీ రెడీ చేసినట్టుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి వస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి కొంత వివరణ తీసుకునేందుకు చాలా పక్కాగా ప్రణాళికాబద్ధంగానే పోలీసు అయితే ప్రిపేర్ అయినట్టు మనకు తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఎక్స్ప్లోజివ్స్ అంటే మైనింగ్ అక్రమంగా తరలించడం ఒక ఎత్తు అయితే, ఈ పేలుడు పదార్థాలు అనేటి ఒక కేంద్ర ఏజెన్సీలకు సంబంధించిన కేసులో కూడా వెళ్తుంది. ఈ పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంత మోతాదులో ఉన్నాయి, వాటిని ఎక్కడ స్టాక్ చేశారు, అసలు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ పేలుడు పదార్థాల సంబంధం ఏంది, అలాగే ఎన్ని టన్నులు ఇక్కడ అక్రమంగా ఉన్నది, ఇవన్నీ కూడా గతంలో చూసుకుంటే ఈ పొదలకూరులోని తాటిపడితే మైను ఒక విద్యాసాగర్ అని చెప్పి ఒక వ్యక్తికి సంబంధించింది. ఇతను 2020లో లీజ్ అయిపోయింది. లీజ్ అయిపోయిన తర్వాత విద్యాధర్ రావు ఇతని పేరు చెన్నైలో ఉంటారు. లీజ్ అయిపోయిన తర్వాత ఆయన లీజుకు మళ్ళా కూడా దీనికి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత ఇంకా లీజు దానికి పునరుద్ధరణ కాలేదు. ఇది మొత్తం కూడా 32 ఎకరాల్లో ఉంటుంది. ఈ చెన్నై విద్యాకిరణానికి సంబంధించి 32 ఎకరాల్లో మైను ఆయన దాని అంతా కూడా లీజు పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే క్వాలిటీకి ఒక్కసారిగా రేటు పెరిగింది. కొన్ని మామూలుగా టన్ను 3,000-4,000 రూపాయల మీద 50 నుంచి 60,000 రూపాయలు టన్నుకు పోవడంతో వైసీపీ వాళ్ళందరూ కూడా దీని మీద కన్నేశారు. వాళ్ళందరూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి వెనకొని నడిపించాడు. ఆనాడు దీనికి సంబంధించి రుస్తుం మైన్స్ వాళ్ళు విద్యాకిరణ్ అప్పుడు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్రోచ్ అవడం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష పెడితే అక్కడ 3 రోజులు కూడా అక్కడ మైన్ దగ్గరే ఏ మెటీరియల్ బయట పోయని చెప్పి అక్కడ కూర్చోవడం, పోలీసులు కొంత హడావిడి చేయడం, ఇదంతా కూడా ఒక పెద్ద ఎపిసోడ్ నడిచింది. ఈ ఎపిసోడ్ కన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద చాలా పెద్ద ఎత్తున ఒక యాక్షన్ ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరైనా అక్రమాలకు పాల్పంటే వాళ్ళందరినీ వదిలేది లేదన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం సుమారుగా 9 నెలల పైన కావస్తున్నా కూడా దీనికి సంబంధించి అక్రమ మైన్లకు సంబంధించి ఎక్కడ కూడా కేసులు నమోదు కాలేదు. గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాల అక్రమాల మీద మైనింగ్ మీద ఇప్పటికీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మైనింగ్ సంబంధించిన అధికారులు చాలా చోట్ల చాలా పెనాల్టీలు కూడా వేస్తున్నారు. ఒక్కొక్కరికి 4 కోట్లు 5 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకు కూడా పెనాల్టీలు వేసిన పరిస్థితి. కానీ పెనాల్టీలు వేసి చేతులు దులుపుకున్నారు తప్ప ఎక్కడ కూడా అరెస్టులు లేవు. దీనికి సంబంధించి తదుపరి నెక్స్ట్ స్టెప్ అయితే ఏది తీసుకోలేదు. దీనికి సంబంధించి సిఐడి కూడా వేసాము, సిఐడి కూడా తొందరలో రంగంలో దిగుతుందని చెప్పారు. కానీ అన్ని కూడా మొత్తం కూడా మసకబారిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఇప్పటికే కూటమి ప్రభుత్వంలోని అనేక మంది కూడా ఈ అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారు, వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఎక్కడ కూడా ప్రభుత్వం ముందడుగు వేయలేకపోయిన ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు ఇప్పుడు ముందుకు రావడం, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికీ ఒక పెద్ద వాయిస్ అయితే వినిపిస్తున్నారు వైసీపీ తరఫున. టీడీపీ కేవలం నేరుగా టీడీపీ సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, టీడీపీ కూటమి ప్రభుత్వంలోని పెద్ద నాయకుల్ని అలాగే ప్రభుత్వాన్ని నేరుగా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని చాలా సెక్షన్లు కూడా ఒక మంచి అంటే నాన్ బెయిలబుల్ కి సంబంధించిన 4-5 సెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఈ నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేసి నేరుగా కూడా రిమాండ్ కి పంపిస్తారా, లేదంటే దీని విచారణ ఏ విధంగా జరగబోతుంది, ఇవన్నీ కూడా తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో మొదట ఇప్పుడు కాకాని గోవర్ధన్ నోటీసులు తీసుకుంటారా, తీసుకున్న తర్వాత ఆయన విచారణకు హాజరవుతారా, హాజరైన తర్వాత పోలీసులు ఇస్తారు, పోలీసులు వేసే ప్రశ్నలకి కాకాని ఏ విధంగా స్పందిస్తారు, ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. కీర్తి. ఓకే, రైట్. థ్యాంక్ యూ విద్యాసాగర్.